పట్టింది. ఈ యొక్క బైబిల్ స్టడీ అంబర్నాథ్ ప్రేయర్ టవర్ ద్వారా మొదలు పెట్టబడింది. దేవుడు తన మహాకృప చేత అద్భుతంగా వాడుకున్నందులకే ఆయనకు కృతజ్ఞతలు. మరియు ఈ బైబిల్ స్టడీని ఆరంభించిన పాస్టర్ అహరోన్ గారికి, అడ్వకేట్ దేవపుత్ర గారికి, ప్రసాద్ రావయ్య గారికి మరియు పాస్టర్ ప్రభాకర్ గారికి, వీరికి నా హృదయపూర్వక వందనాలు. ఆ తర్వాత ఈ బైబిల్ స్టడీ మొదలు పెట్టినప్పటి నుండి తన మధురమైన స్వరంతో మనకు ఆరాధనలో పాటలు వినిపించిన జేకబ్ ఎల్లన్న గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు అద్భుతంగా ఇదే విధంగా ముందుకు కొనసాగునట్లు తన కృపను మన మీద కుమ్మరించునుగాక. ఆమేన్. 2వ సమూయేలు 24వ అధ్యాయము, ఆ తర్వాత 1 రాజులు 1వ అధ్యాయము, వీటి మధ్య ఒక అధ్యాయం ఉంది. 1 దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం. అర్నోను కల్లములో అక్కడ బలిపీఠము కట్టిన తర్వాత దావీదు మహారాజు ఏమంటున్నాడు? 22వ అధ్యాయము మనము క్లుప్తంగా దానిని చదువుకొని 1 దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం, ఆ తర్వాత 1 రాజులు 1వ అధ్యాయం. ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలీయులర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. ఆ యొక్క పీఠము దేవుని యొక్క మందిర నివాసము. నిర్గమకాండము అరణ్యములో మోషే దేవుడు ఒక స్థలాన్ని మీకు చూపించబోచున్నాడు అని ప్రవచించిన ఆ ప్రవచనం మేరకు అర్నోను కల్లములో అరౌనా కల్లము, ఒర్నాను కల్లము, ఆ కల్లములో దేవుని యొక్క పీఠము ఇదే అని దావీదు ఇప్పుడు తెలుసుకున్నాడు. తరువాత దావీదు ఇశ్రాయేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించెను. ధర్మశాస్త్రములో నీ సహోదరుని నీవు దాసిగా తీసుకొనవద్దు అని ఒక వాక్యము ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీయుడు ఇంకొక ఇశ్రాయేలీయుని దాసునిగా ఉంచుకోకూడదు. ఎందుకంటే ఆయన కూడా దేవుని సొత్తు. ఇశ్రాయేలీయులందరూ నా స్వకీయ జనము. కాబట్టి ఈ మందిరము కట్టడానికి సమస్తమైన లేబర్ ఫోర్స్ వ్యక్తిగతంగా మోయవలసిన వారు అన్యజాతి వారి నుండి సమకూర్చుడి అని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించెను. యెహోవా దేవుడు చెప్పినాడు, నీవు నాకు దేవాలయమును కట్టకూడదు. నీవు ఎంతయో రక్తము ఒలికించి రక్తమును కార్చిన వాడవు, ఎన్నో యుద్ధములు చేసిన వాడవు. కాబట్టి నీవు కట్టకూడదు. నీ చేతులతో నీ కుమారుడు కడతానని సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి అయితే దేవుడు మందిరాన్ని కట్టవద్దన్నాడు. కాబట్టి నేను ఊరికనే చేతి మీద చేయి వేసుకొని కూర్చుంటా అనుకోలేదు. ఆ మందిరము యొక్క జిజ్ఞాస, ఆసక్తి దావీదు మహారాజుకు చాలా ఉంది. ఎప్పుడెప్పుడు దేవునికి ఒక మందిరము భూమి మీద కట్టబడవలెనో, కాబట్టి నా కుమారునికి సులువుగా ఉండునట్లు ఆయన ఆ దేవాలయాన్ని సునాయాసంగా ఎటువంటి కష్టం లేకుండా కట్టబడినట్లు
దాని కొరకు ఉపకరణములను, రాళ్లను, వెండిని, బంగారును, లెబానోను మ్రాణులను అన్నీ ఈయన సమకూర్చినాడు. వాకిళ్ళ తలుపులకు కావలసిన మేకులేమి, చీలలేమి, విస్తారమైన ఇనుమును, తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఎంచ నలవి కానన్ని దేవదారు మ్రాణులను దావీదు సంపాదించెను. మరియు సీదోనీయులను, అన్యజాతి వారు, తూరీయులను, తూరు పట్టణస్థులను దావీదునకు విస్తారమైన దేవదారు మ్రాణులను తీసుకొని వచ్చుచుండిరి. నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి, అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందునట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధక రాశిని సిద్ధపరచెదను అని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చేయించెను. చూడండి, ఆయన యుద్ధములు చేసినప్పటి నుండి అక్కడ తీసుకొని వచ్చిన దోపుడు సొమ్మంతా దేవుని కొరకు వాడినాడు, కానీ తన కొరకు సమకూర్చలేదు. తన సొంత కుటుంబం కొరకు ఆయన కూర్చుకొనలేదు. ప్రతి చోట తాను తెచ్చిన దోపుడు సొమ్మంతా దేవుని కొరకు తన భాగమును, ఆ యుద్ధ వీరులు, సైన్యాధిపతులు వాళ్ళు తీసుకొనగా తనకు వచ్చే భాగమును దేవుని కొరకు ఆయన వాడుచున్నాడు. దేవుని మందిరము మీద ఎంత ఆశ ఉన్నది. మరియు ఆ దేవుని మందిరానికి అన్యజాతి వారు కూడా దేవుని యొక్క మందిరములో పాలిభాగస్తులు అని దావీదు ముందుగానే సూచించినాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నా మందిరము సకలమైన అన్యజనులకు మందిరమనబడును, దానిని మీరు దొంగల గుహగా చేయకుడి. ఈ మందిరము అన్యజనుల మందిరము కూడా, సంఘము కూడా అన్యజనుల మందిరము. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 12వ వచనం ఈ అన్యజనులను గురించి ఇక్కడ చెప్పబడింది. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక అన్యజనులు సహపౌరులు కాదు. యూదా పౌరత్వము యూదులకు ఉంది. వాళ్ళు ఇటువంటి చిన్న పనులు చేయకూడదు. అయితే అన్యజనులు కూడా పౌరులే, కానీ వారికి సమానమైన పౌరత్వము లేదు. సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, యూదులు అన్యజనులు కలిసి ఒక నూతన పురుషుడు, నూతన శరీరము, సంఘము, క్రీస్తు శరీరముగా, క్రీస్తు ఆయన శరీరము, అందులో మనము కూడా భాగస్థులము. మనము లేకుండా ఇశ్రాయేలీలు సంపూర్ణులు కారు. ఈ అన్యజాతి వారు లేకుండా యెహోవా మందిరము
కట్టబడలేదు. అరణ్యములో ప్రత్యక్ష గుడారము కేవలము 12 గోత్రముల ఇశ్రాయేలీల వారి యొక్క సొత్తు చేతను వారి శ్రమ చేతను అక్కడ కట్టబడింది అరణ్యములో. అయితే ఇది వాగ్దాన భూమి. వాగ్దాన భూమిలో ప్రవేశించినారు. ఇప్పుడు దేవునికి ఒక మందిరమును కట్టడానికి అన్యజనులు కూడా వారితో పాటుపడినారు. అన్యజనులు లేకుండా మందిరము కట్టబడలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, అక్కడ విశ్వాసుల జాబితా ఉంది. ఎంతమంది విశ్వాసులు, హేబేలు మొదలుకొని సమస్తమైన విశ్వాసుల గురించి చెబుతూ చివరికి అక్కడ ఏం చెప్తున్నాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. వీరందరూ అక్కడ చెప్పబడిన ఏబేలు మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దెబోరా, యెఫ్తా, దావీదు అందరి విషయమే చెబుతూ వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము వారందరూ విశ్వాసం ద్వారా నీతిమంతులని సాక్ష్యం పొందినారు. అంత మట్టుకే. అయితే మనము లేకుండా, మనము వచ్చినప్పుడే వారు సంపూర్ణులు అవుతారు. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఆ వాగ్దాన ఫలము ఎప్పుడు అనుభవిస్తారంటే సంఘము వచ్చిన తరువాత వారు వాగ్దాన ఫలము అనుభవిస్తారు. అందుకని దావీదు మహారాజు తన మందిరాన్ని కట్టడానికి అన్యజనులను ఉపయోగించినాడు. ఆ తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనుని పిలిపించి అతనికి ఈ మందిరము గురించి, సొలొమోనుకు అన్ని విషయాలు, మందిరము ఏ విధంగా కట్టవలెనో దాని కొలతలు సమస్తమైన వాటివి ఆయన ముందుగానే నిర్ణయించినాడు. కేవలం సొలొమోను దానిని అవలంబించినాడు. ఆ మందిరపు యొక్క ప్లాన్ కూడా దావీదు మహారాజే సొలొమోనునకు ఇచ్చినాడు. అయితే ఇక్కడ సొలొమోనుకు చెబుతాడు, నేను దేవుని కొరకు ఒక మందిరము కట్టాలని ఆశించితిని, కానీ దేవుడు నన్ను కట్టనివ్వలేదు. ఆయన నీకు పుట్టబోవు 9వ వచనం, నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. ఆయన రక్తము ఒలికించిన వాడు కాదు, ఆయన జీవితంలో సమాధానము మాత్రమే. ఆ సమాధానకర్త సొలొమోన్ అనగా సమాధానకర్త. యెరూషలేం సమాధాన పట్టణము. ఆ సమాధాన పట్టణములో దేవునికిని మానవునికిని మధ్య సహవాసము, సమాధానము చేకూర్చడానికి సమాధానకర్త అయిన సొలొమోను దానిని కట్టగలడు. ఈ పేరు సొలొమోన్ అని దేవుడే ముందుగానే పెట్టినాడు. సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను పేరు పెట్టబడును. మరియు 10వ వచనంలో అతడు నాకు కుమారుడయ్యుండును, నేనతనికి తండ్రినయ్యుందును. ఈయన సొలొమోను భూలోకంలో కట్టినాడు, కానీ యేసు ప్రభువు ఆ రాళ్లను చూపించినప్పుడు దేవాలయపు కట్టడములను వీటిని పడగొట్టుడి, 3 దినములలోగా నేను ఒక మందిరాన్ని కడతాను. ఆయన అసలైన సమాధాన కర్త. సొలొమోను ఛాయ మాత్రమే. నిజస్వరూపము
క్రీస్తులో ఉంది. ఈ సొలొమోను కట్టిన దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగిపోయింది. ఇప్పుడు అందరూ లోపలికి రావచ్చు. యేసు ప్రభు అనే ఆ యొక్క శరీరము తెర చినిగిపోయింది కాబట్టి అందరూ దేవునిని సమీపించవచ్చు. యేసు ప్రభు యొక్క శరీరము సంఘము, ఆయన ఆలయము. నేను అతనికి తండ్రినయ్యుందును. దేవుడు కూడా బాప్తిసం ఇచ్చేటప్పుడు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పినాడు. 13వ వచనము చివరి భాగములో బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. సమస్తమును నేను సమకూర్చి ఉన్నాను. దేవుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. కానీ నీవు చేయవలసిన పని దేవుని ధర్మశాస్త్రమును, ఆయన కట్టడలను అనుసరించవలేను. మరియు 24వ వచనములో, ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి, ఎన్ని కష్టాలు పడ్డాడు దావీదు మహారాజు. ఆ కష్టములలోనే దేవుని మందిరానికి 2 లక్షల మణుగుల బంగారమును, 10 కోట్ల మణుగుల వెండిని, తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రాణులను, రాళ్లను కూర్చేయించుతిని. నీవు ఇంకను సంపాదించదువు. ఏమైనా తక్కువ వస్తే నీవు కూడా సంపాదించవచ్చును. నీ కొరకు సమస్తమును సమకూర్చి ఉన్నాను. 17వ వచనం, మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలనని దావీదు ఇశ్రాయేలీయుల అధిపతులనందరికీ ఆజ్ఞాపించెను. నా కుమారుడైన సొలొమోనుకు సహాయపడండి దేవుని మందిరము కట్టడంలో. అనగా నా తరువాత సొలొమోను రాజు అవుతాడు, ఆయన మందిరాన్ని కడతాడు, ఆ మందిరానికి మీరు సహాయపడవలెను అని చెప్పినాడు. ఏలైనగా మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు. చివరి వచనం, కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరచుకొని, ఆ అధిపతులతో కూడా అంటున్నాడు, దేవుని కట్టడలను అనుసరించవలెను. ఆయన నిబంధన మందసమును, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను, ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. ఇవన్నీ మాటలు అక్కడ లేవు. 1 రాజుల గ్రంథములో, 2వ సమూయేలు గ్రంథములో లేదు ఈ అధ్యాయం. ఈ కథ 1 రాజులు 1 అధ్యాయమునకు ముందుగా జరిగినది. ఇప్పుడు 1 రాజుల గ్రంథము 1 అధ్యాయం. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకయుండెనో. దావీదు మహారాజు బహువృద్ధుడైనాడు. వాక్యం చెబుతోంది. ఆయన వయస్సు ఎంత? 70 సంవత్సరములు. ఆయన వయస్సు 70 సంవత్సరములు మాత్రమే. 30 సంవత్సరాల వయస్సులో సింహాసనాన్ని అధిష్ఠించినాడు, పట్టాభిషేకం పొందినాడు. 7.5 సంవత్సరములు హెబ్రోనులో పాలించినాడు. మిగతా 33 సంవత్సరములు యెరూషలేములో పాలించినాడు. 70 సంవత్సరములకు ఆయన బహువృద్ధుడు అని వాక్యం చెబుతోంది. అబ్రహాము యొక్క వయస్సు ఎంత?
175 సంవత్సరాలు ఆయన కాలము నిండిన బహువృద్ధుడైనప్పుడు ఎలియాజరుని పిలువనంపి, నా కుమారుడైన ఇస్సాకు కొరకు నీవు నా బంధువుల దగ్గర నుండి పెళ్లి కుమార్తెను తీసుకొని రమ్మని చెబుతాడు. 140 సంవత్సరాల వయస్సులో అది. అప్పటికి ఆయనకు 140 సంవత్సరాలు. 140 సంవత్సరాలు విశ్వాసముతో ప్రయాణం చేసినాడు. అందుకని విశ్వాసులకు తండ్రి. దేవుని మీద ఇంతగా విశ్వాసం ఉంచినాడు. ఆయన స్వయంగా పద్దనరాముకు వెళ్ళలేదు. నీవు కనాను దేశానికి వెళ్ళుము, నేను నీకు చూపించి దేశానికి వెళ్ళుము, నీవు మరలా అక్కడ తిరిగి వెళ్ళకూడదు. కాబట్టి ఆయన తన కుమారుడైన ఇస్సాకును పంపలేదు, తాను కూడా పంపలేదు, ఎలియాజరును పంపించినాడు. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికినాడు. ఆయన 180 సంవత్సరాలు మిక్కిలి సాత్వికుడు. దేవుని యొక్క వాజ్ఞ మేరకు తన్ను తాను సమర్పించుకొని తన తండ్రికి ఎటువంటి ఆటంకము పెట్టకుండా బలిపీఠం మీద పండుకున్నవాడు ఆయన. కాబట్టి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆయనకు దృష్టి పోయింది, చాలా వృద్ధుడైపోయినాడు. 180 సంవత్సరాలు బ్రతికినాడు. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికినాడు. దేవునితో పోరాడి గెలిచినాడు. 100 సంవత్సరాల వయస్సు ఆయనకు. ఆ పెనూయేలు దగ్గర దేవునితో పోరాడే సమయంలో 99, 98 ఆ మధ్య ఉన్నాయి. దేవునితో పోరాడి గెలిచినాడు. ఆ వయస్సులో కనానీయుల 7 మంది రాజులతో ఆయన పోరాడి గెలిచినాడు. దేవుని వాక్యములో అది లేదు, కానీ యాషారు గ్రంథములో అది ఉంది. మనం నేర్చుకున్నాం ఆ విషయము. వీరందరూ ఇంత వయస్సు కలిగిన వృద్ధులు అనబడినారు. కానీ దావీదు మహారాజు 70 సంవత్సరాలకే బహువృద్ధుడు అని వ్రాయబడింది. దావీదు యొక్క జీవితం ఎటువంటి జీవితం అంటే 10 సంవత్సరాల వయస్సులో సమూయేలు చేత అభిషేకింపబడినాడు రాజుగా. నా హృదయానుసారుడైన ఒకనిని కనుగొంటిని, బెత్లెహేమీయుడైన యెస్సై కుమారుడు, అతనిని నీవు అభిషేకించుము. సుమారు 15 సంవత్సరాల వయస్సులో గొల్యాతుతో పోరాడినాడు. ఇంచుమించు 5 సంవత్సరములు సౌలు దగ్గర సైన్యాధిపతిగా యుద్ధములు జరిగించి మీకాలును పెళ్లి చేసుకుని 20 ఏండ్ల వయస్సులో ఆయన పరారైనాడు. పలాయనం. సౌలు ఆయనను తరిమినాడు. 10 సంవత్సరములు అరణ్యములో ఇటు అటు తిరుగుచు హెబ్రోనులో అభిషేకం పొందినాడు. ఆ తరువాత అమ్మోనీయులతో, మోయాబీయులతో, అమాలేకీయులతో, ఫిలిస్తీయులతో ఎన్నో యుద్ధాలు జరిపినాడు. అబ్షాలోముతో యుద్ధములు జరిపినాడు. ఆ తర్వాత మళ్ళీ ఫిలిస్తీయులతో యుద్ధములు జరిపినాడు. సుమారు 70 సంవత్సరములు ఆయన యుద్ధములు జరుపుకుంటే వచ్చినాడు. 70 సంవత్సరములు యుద్ధములు జరిపినాడు, పలాయనాలు జరిపినారు. పారిపోకుండా అరణ్యములో తన జీవితాన్ని గడిపినాడు. ఒక వ్యక్తి, దావీదు ఒక్కడే 5 మంది జీవితాన్ని జీవించినాడు. 5 మందిలో సుమారు ఆఫ్ అండ్ డౌన్ 10 సంవత్సరాల కష్టాలు ఉంటాయి ఒకని జీవితంలో. అన్ని సుఖములు అవన్నీ తీసివేసి కేవలము కష్టాలు ఒక 10 సంవత్సరాలు ఒక మనిషి తన జీవితంలో సహించగలడు. 5 మంది జీవితాలు ఈయన ఒక్కడే జీవించినాడు. శరీరము కృషించిపోయింది,
ముసలితనం వచ్చింది ఆయనకు. త్వరగా ముసలిగైపోయినాడు. బహువృద్ధుడుగా కనిపిస్తున్నాడు. ఆత్మలో ఆయన బలవంతుడు. ఆత్మలో ఒకసారి బత్షెబా యొక్క పాపము చేసిన తర్వాత మళ్ళీ ఆయన తొట్టుపడినట్టు మనకు ఎక్కడా కనిపించదు. ఆత్మలో బలపడినాడు. ఆయనకు ఆ వాక్యము సాతాను ప్రేరేపించినప్పుడు, ఆయన జనసంఖ్య లెక్కించినప్పుడు, నేను బహుఘోర పాపం చేసి తిని అంటాడు ఆయన. ఆయన మనస్సు ఎంతో కుంగిపోయింది. దేవుని హృదయానుసారుడు కాబట్టి తన పాపాన్ని త్వరగా తెలుసుకొని ఆత్మీయతలో త్వరగా బలపడతాడు. మరల అటువంటి మనిషి ఆయన. అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు, ఈ శరీరము కృషించిపోవుచున్నను, మాకు భయం లేదు, అంతరంగములో మేము బలవంతులము. దావీదు అటువంటి బలవంతుడు. సాతాను శోధించిన బత్షెబ టైంలో, ఆ తర్వాత ఆ జనసంఖ్య సమయంలో ఆయన ఒకసారి పడిన తర్వాత పడిపోలేదు. సౌలు మాదిరి తిరిగి లేచి నిలబడ్డాడు. సాతానుడు అందరినీ శోధిస్తాడు. బైబిలు సాతాను యొక్క వివరాలు పట్టించుకోదు. మనకు ఆ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయంలో సాతాను దావీదును శోధించెను. మొట్టమొదట బైబిల్ గ్రంథములో సాతాను అనే మాట అక్కడనే వ్రాయబడింది. యోబు గ్రంథములో అపవాది. అయితే ఎక్కడ సాతాను యొక్క క్రియలు దేవుడు చెప్పడు, కానీ ఆ సాతాను అందరిని శోధిస్తాడు. నోవహును శోధించినాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను, మోషేను అందరినీ శోధించినాడు. దేవుని దగ్గరకు వెళ్తూ ఉంటాడు. శోధించాలని పర్మిషను తీసుకొని వస్తాడు. మన సహోదరుల మీద రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట నింద మోపుతున్న ఈ సాతాననే అపవాది పడద్రోయబడను అంటాడు ప్రకటన గ్రంథములో. కాబట్టి సాతాను శోధించినను ధైర్యముగా వానిని పారద్రోలి ధైర్యముగా నిలబడతాడు. సాతాను లెక్కలేదు క్రైస్తవునికి. మీరు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు పారిపోవును అంటాడు. మనము ఎదిరించాలా? వాక్యముతోనూ ప్రార్థనైన ఖడ్గంతోనూ వానిని ఎదిరించగలం. కాబట్టి వారు మా ఏలినవాడమును రాజవునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనని చెప్పి ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదకి అభిషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను, కానీ రాజు దానిని కూడలేదు. అప్పుడు రాజు సేవకులు, ఎందుకంటే రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకపోయెను. దావీదుకు ఒక చలి జ్వరము లాంటిది పట్టుకున్నది. ఎన్ని బట్టలు కప్పినను ఆ చలి ఆనకుంది. అప్పుడు సేవకులు ఈ సలహా దావీదులకు ఇస్తున్నారు. సేవకులంటే సేవకులు కాదు, వాళ్ళు రాజ భవనములో ఉండే వైద్య నిపుణులు, వైద్యులు. దావీదుకు వైద్య ఉపచారము చేసేవారు.
జోసఫస్, యూదుల చరిత్రకారుడైన జోసఫస్ ఆ సేవకుల గురించి వారు ఎవరు అని తన పుస్తకం యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ దాంట్లో వ్రాశాడు. ఆయన యూదుల చరిత్ర ఆదికాండం నుండి వ్రాశాడు. ఆయన వ్రాసింది సర్వసాధారణంగా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే యూదుడు కాబట్టి. ఆయన యాజక వంశములో పుట్టినవాడు, ఫ్లేవియస్ జోసెఫస్. ఆయన చెబుతాడు, ఈ సేవకులు ఎవరంటే రాజభవనంలో ఉండే వైద్య నిపుణులు. వాళ్ళు ఏమంటారు, రాజా నీ చలి ఆగకుంది కాబట్టి మేము ఒక చిన్నదాన్ని తీసుకొని వస్తాం, మంచి చక్కనిది. ఆమె ద్వారా నీకు వెట్ట కలుగుతుంది. ఇది పూర్వకాలములో, పురాతన కాలములో ఒక వైద్య చికిత్స ఇటువంటిది. పురాతనమైన గ్రీక్ డాక్టర్ గ్యాలెన్ అనే వ్యక్తి తన పుస్తకములో మెడికో అనే పుస్తకములో దీని విషయమే వ్రాస్తాడు. అటువంటి జ్వరము ఒక చిన్నది ప్రక్కన పండుకుంటే వెట్ట కలిగి ఆ జ్వరము వెళ్ళిపోతుంది, స్వస్థత కలుగుతుంది. ఇది నిజమే. ప్రసంగి చెబుతాడు, ఇద్దరు కలిసి పండుకుంటే వెట్ట పుట్టును అంటాడు. ఒక చిన్నవానికి చలి జ్వరం ఉంటే తల్లి వానిని కౌగిలించుకొని దుప్పటి కప్పుకొని తన శరీరము నుండి వేడి ఆ కుమారునికి తగిలేటట్టు. శరీరము ఒక కండక్టర్, మంచి గుడ్ కండక్టర్ మన శరీరం. కాబట్టి ఆ వేడి తారుమారవుతుంది మన శరీరము నుండి ఆ శరీరములోకి. దేశపు నలుదిక్కులన్నీ తిరిగినారు. ఇది ఒక బ్యూటీ కాంటెస్ట్ మాదిరి ఉంది. అందరి దగ్గరకు వెళ్ళి ఎక్కడెక్కడ ఎటువంటి అందమైన స్త్రీలు ఉన్నారో వారందరినీ పోగు చేసి అందులో చక్కని దానిని దావీదు దగ్గరకు తీసుకున్నారు. ఎస్తేరు గ్రంథములో కూడా రాణి ఔటకు సకల రాజ్యములో ఉన్న కన్యకలందరినీ రాజభవనంలో సమకూర్చినారు. ఆ విధంగా వెళ్ళి ఒక షూనేమీయురాలు, షూనేము అనే పట్టణము, ఎలీషా షూనేమీయురాలి ఇంటిలో ఉంటాడు. ఆ షూనేము పట్టణములో అభిషేక్ అనే ఒక చక్కని దానిని తీసుకొని వస్తారు. ఈమె ఎంత చక్కనిదో చూడండి. నలుదిక్కులో ఉండిన అందమైన స్త్రీలలో వారికంటే అందమైనది. ప్రజలు ఈమెను చూడడానికి వచ్చినారేమో. చరిత్రకారులు, బైబిల్ పండితులు ఏం చెబుతారంటే షూనేము, షూలేము రెండు ఒకే మాటలు. హెబ్రీ భాషలో, అరామిక్ భాషలో షూలేం అనవచ్చు, షూనేము అనవచ్చు. అయితే పరమగీతము 6వ అధ్యాయము 13వ వచనములో షూలమ్మీతి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీర చూచుటకు రమ్ము. అప్పుడు షూలమ్మీతి యందు ముచ్చట పుట్టించినది ఏది? అది మహనయీము నాటకం కంటే వింతైనదా అన్న వచనం ఉంది అక్కడ. ఆ చరిత్రకారులు ఏం చెబుతారంటే అక్కడ షూలేమితి అంటే షూలేమీయురాలు అనే అర్థం, అది పేరు కాదు. ఈ అభిషగునే సొలొమోను మహారాజు ప్రేమించినాడు. కాకపోతే ఆమె అతని ప్రేమను తిరస్కరించి తాను ముందుగా ప్రేమించిన గొల్లవాని దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆమెయే ఈమె అని చరిత్రకారులు, బైబిల్ పండితులు చెబుతారు. ఆమె ఎంత సుందరమైనది! షూలమ్మీతి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీర చూచుటకు రమ్ము. ఎంత అందమైన దానవు! ఇశ్రాయేలు దేశములో నిటువంటి వారు ఎవరు లేరు. నలుదిక్కుల నుండి ఈ అభిషేకును తీసుకొని వచ్చినారు. ఈమెనే ఆమె అని నేను చెప్పను. అది పరమగీతము నేర్చుకునే సమయంలో
మనము చెబుతాం, మాట్లాడుకుందాం. అయితే దావీదు మహారాజు ఆమెను కూడలేదు. దావీదు చూడండి, నీతిలో నిలకడగా ఉన్నాడు. ఇది ఒక పెద్ద శోధన. 70 సంవత్సరాల వయస్సులో శరీరము త్రాణ లేదు, కానీ మనస్సు మాత్రము దేవుని ఎడల గట్టిగా ఉంది. కొందరు ఏమంటారంటే, అటువంటి స్త్రీలను ఉపపత్నులుగా రాజగృహంలో ఉంచుకుంటారు. ఆ తర్వాత ఆమె ఆ రాజభవనంలో ఉన్న విధవరాండ్ర లెక్కలో చేర్చబడుతుంది. కానీ అటువంటిది ఏమీ లేదు. ఒకవేళ ఆమె ఉపపత్ని అయితే దావీదు మహారాజు దగ్గర ఉండిన సమయంలో బత్షెబ లోపలికి వెళ్ళలేదు. ఆ కాలంలో ఒక స్త్రీ రాజు దగ్గర లోపల ఉంటే ఇంకొక స్త్రీ పర్మిషన్ లేనిది, అనుమతి లేనిది లోపలికి వెళ్ళదు. కానీ ఈ అధ్యాయంలో బత్షెబ ఆమె ఉండగానే లోపలికి వెళ్ళింది. కాబట్టి ఆమె ఉపపత్ని దర్జాలో లేదు. కేవలము చికిత్స చేయడానికి సేవకురాలిగా ఆమెను తీసుకొని వచ్చినారు. 5వ వచనం, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే. హగ్గీతు కుమారుడంటే దావీదు మహారాజు యొక్క పత్ని హగ్గీతు. హెబ్రోనులో పుట్టినవారు. హెబ్రోనులో అక్కడ కొందరు పుట్టినారు, 4-6 పుట్టినారు అక్కడ. మొదటివాడు అమ్మోను, రెండవ వాడు అబ్షాలోము, మూడవ వాడు కిల్యాబు, 4వ వాడు అదోనియా. హగ్గీతు అంటే నర్తకి, డాన్సర్ అనే అర్థం. ఈ అదోనియా బహు అందమైన వాడు, అబ్షాలోము మాదిరి. కాబట్టి దావీదు మహారాజు చక్కని వాడు. హగ్గీతు డాన్సర్, ఒక నర్తకి. నర్తకి అని ఇక్కడ చెప్పబడలేదు. హగ్గీతు అనే మాటకు అర్థం చెబుతున్నా నేను. అయితే దావీదు ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. వీరిద్దరికి పుట్టినవాడు కాబట్టి ఇద్దరు చక్కని వారు. అదోనియా కూడా చక్కనివాడు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే. మరలా ఈయనకు కూడా గర్వం అనేది వచ్చింది. ఎందుకంటే అమ్మోను చనిపోయినాడు, అబ్షాలోము చనిపోయినాడు. రాజుకు నాకు మధ్య ఎవరు లేరు అనుకుంటున్నారు. కానీ ఇంతకు ముందే మనము దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయంలో అధిపతులనందరినీ పిలిచి, నా కుమారుడైన సొలొమోనుకు మందిరము కట్టడంలో సహాయము చేయండి అని చెప్పినాడు అక్కడ దావీదు మహారాజు. అయితే తండ్రిని లెక్క చేయడము లేదు, గర్వించిన వాడే. తండ్రిని లెక్క చేయడం లేదు, ఆ తర్వాత దేవునిని అసలే లెక్క చేయడం లేదు. ఎందుకంటే ఈయన నాతాను ప్రవక్తను, యెహోజాదా కుమారుడైన బెనాయాను కూడా దగ్గరికి తీయలేదు. సొలొమోనును సైతము ఆయన దగ్గరికి తీయలేదు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే. నేనే రాజు నగుదుననుకొని రథములను, గుర్రములను, రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 70 మంది మనుష్యులను ఏర్పరచుకొనెను. ఇంతకుముందు అబ్షాలోము కూడా ఇదే పని చేసినాడు. అబ్షాలోము ఏ పని చేసినాడో అదే పని అదోనియా చేస్తున్నాడు. 70 మంది ఎవరైనా తనకు అడ్డం వస్తే పోట్లాడడానికి, యుద్ధం చేయడానికి ఆ 70 మంది రథములను తీసుకొని ఆయన పట్టణములో పరిగెత్తుతున్నాడు. ఆయన రాకపోకలు రథముల మీద ఉన్నది. రథములను, గుర్రపు రౌతులు, తనకు ముందు గుర్రం మీద కొందరు రౌతులు ప్రయాణం చేయవలెను. అతని తండ్రి, నీవు ఈ లాగున ఏల చేయుచున్నావని అతని చేత
ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము కలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు. దావీదు మహారాజు అతనిని ఎన్నడూ గద్దించలేదు. దావీదు మహారాజుకు ఎంతోమంది భార్యలు, ఉపపత్నులు, అందరి కుమారులను ఆయన దగ్గరికి తీసి మీరు బావుగా నడుచుకొనండి, దైవభక్తిలో నడుచుకొనండి చెప్పడానికి సమయం లేదు. 50 సంవత్సరాలు ఆయన యుద్ధముల మీదనే జరిపినాడు. కాబట్టి అదోనియా గర్వించిన వాడే. తన తండ్రిని లెక్క చేయకుండా ఆయన ఈ పని చేస్తున్నాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షం వహించి అతనికి సహాయము చేసిరి. యోవాబు ఇంతకుముందు దావీదు మహారాజుకు సైన్యాధిపతి. అన్ని విషయాలలో దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదు ముందుగా గ్రహించని విషయములను ఈయన గ్రహించి వారిని అర్థం చేసుకుంటూ వచ్చినాడు. అయితే ఇప్పుడు దావీదు మహారాజు వృద్ధుడైనాడు. ఆయన ఏమీ చేయలేడు. కాబట్టి అదోనియా పక్షం వహించడము మేలు. ఎందుకంటే తన కుమారుగా దావీదు బెనాయాను సైన్యాధిపతిగా ఉంచుకున్నాడు. బెనాయా దగ్గర 600 మంది పెలోతీయులు, సెలోతీయులనే కెరోతీయులు, పెలోతీయులు అనే 600 మంది అన్యజనులు బాడీగార్డ్స్గా దావీదు మహారాజుకు ఉన్నారు. వారికి పెద్ద బెనాయా, యెహోజాదా కుమారుడైన బెనాయా. ఆయనను చేసుకున్నాడు. అబ్యాతారు యాజకుడు దావీదు పక్షమున ఉన్నవాడే. కానీ దావీదు ఇప్పుడు ఎక్కువ సాదోకును తన దగ్గరకు పిలుచుకుంటున్నాడు. అబ్యాతారు గిబియోనులో యాజకత్వం చేస్తే సాదోకు సియోను కోటలో ఉన్న మందసపు దగ్గర ఆయన పరిచర్య చేస్తుంటాడు. సాదోకు రాజుకు సమీపంగా ఉన్నాడు. మీరు ఈ విషయము మర్చిపోవద్దు. అరణ్యములో ఉన్న ప్రత్యక్ష గుడారము గిబియోనులో ఉంది. అరణ్యములో మోషే కట్టిన బలిపీఠము గిబియోనులో ఉంది. ఇక్కడ సియోను కోటలో దావీదు దగ్గర గుడారము, నూతన గుడారం, అది దావీదు గుడారము అని దేవుని వాక్యం చెబుతుంది. అక్కడ మందసపు పెట్టె మాత్రము ఉంది. యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను ప్రవక్త అయిన నాతానును షిమీయును రేయియును దావీదు యొక్క శూరులను అదోనియాతో కలిసి కొనక ఉండిరి. చూడండి, ఈ బెనాయా, యాజకుడైన సాదోకు, ఆ తర్వాత షిమీ, రేయి దావీదుకు అన్న కుమారులు. వీరు ముసలి వాళ్ళు, అయితే దావీదు పక్షమున ఉన్నారు. వీళ్ళు అదోనియా ఎన్ రోగేల్ సమీపమందుండు. ఏన్ రోగేల్ సమీపమందుండు జోహలేతను బండ దగ్గర గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ, యూదావారగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించెను. కానీ ప్రవక్తయగు నాతానును, బెనాయాను, దావీదు శూరులను, తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు. ఇక్కడ చెప్పబడిన వీరందరినీ ఆయన పిలువలేదు.
ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? ఎన్ రోగేలు దగ్గర ఒక చిన్న ఊట ఉంది. ఇశ్రాయేలీలు ఊటల దగ్గర, ఊటలుండే నీళ్ళ దగ్గర అభిషేకాలు జరిపిస్తారు. అందులో గిహోను ఊట పవిత్రమైనది. సొలొమోను మహారాజు అక్కడ అభిషేకం పొందినాడు. అయితే అదోనియా ఆ యెరూషలేముకు సమీపమందు కాక కొంచెం దూరము ఎన్ రోగేల్, అక్కడ ఆ చాకలి వాళ్ళు బట్టలు ఉతుక్కుంటారు. ఆ ఎన్ రోగేలు దగ్గర అక్కడ ఒక పెద్ద బండ ఉంది. ఆ బండ పేరు ఏంటంటే జోహలేత్ అనే దానికి అర్థము స్టోన్ ఆఫ్ ద సర్పెంట్, సర్పం యొక్క బండ. అక్కడ కనానీయులు తమ దేవతలకు బలులు అర్పించేవారు. వీని యొక్క కార్యము చూస్తే సాతాను అనుమతించిన కార్యం ఇది. దీని వెనుక సాతాను ఉన్నాడు అని అర్థం. ఇతడు వీళ్ళని పిలవలేదు. దేవుని యొక్క సేవ, దావీదు యొక్క మంచి విశ్వాసులను ఆయన పిలవలేదు. సొలొమోనును కూడా పిలవలేదు. ఆ విధంగా గర్వించిన వాడే తన అన్న ఏ విధంగా చేసినాడో అబ్షాలోము, అదే పద్ధతిలో ఆయన వెళ్తున్నాడు. చూడండి, ఒక మనిషికి 2 కుమారులు ఉంటారు. ఆ మనిషి పచ్చి త్రాగుబోతు, తన సంపదంతా త్రాగడంలో దుర్వ్యాపారం వలన పాడు చేసినవాడు. అతనికి 2 కుమారులు. అయితే పెద్ద కుమారుడు తాను కూడా త్రాగుబోతయ్యాడు తన తండ్రి వలె. ఎక్కువగా తండ్రులు పెద్ద కుమారులను ప్రేమిస్తూ ఉంటారు. తాను త్రాగే స్థలము దగ్గరకు వాడిని తీసుకొని పోతాడు. ఆ విధంగా వెళ్తూ ఆ పెద్ద కుమారుడు కూడా త్రాగుబోతైనాడు. అయితే చిన్న కుమారుడు తన తల్లి దగ్గర ఉండి తన తండ్రి ఏ విధంగా చేసినాడు, తన తండ్రి చేసిన పనుల వలన కలిగిన పర్యావసానం ఏమి, దాని రిజల్ట్ ఏమి, తన అన్న ఏం చేస్తున్నాడు, దాని రిజల్ట్ ఏమి, ఇవన్నీ చూస్తూ గమనించినాడు. గమనించి వారి త్రోవలో నేను వెళ్ళకూడదు అని తన తల్లి యొక్క మాటలు విని ఆ పిల్లవాడు మంచి భయము భక్తులతో తన జీవితాన్ని ఒక మంచి నీతిపరుడుగా ఆయన జీవిస్తున్నాడు. మనకంటే ముందు ఉన్న వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంది, వారి యొక్క పర్యావసానం ఏమిటి, అది గ్రహించి మనం కూడా మన మార్గాలు స్థిరపరచుకొనవలెను. అదోనియా తనకంటే ముందున్న అమ్మోను ఏం చేసినాడు? తన చెల్లెలిని తామారును ఆయన బలవంతం చేసినాడు. చివరికి దాని యొక్క పర్యవసానం ఏమైంది? ఆయనకు మరణము సంభవించింది. అబ్షాలోము ఏం చేసినాడు? ఆయన కూడా 10 మందిని ఏర్పరచుకొని రథములను తీసుకొని 4 సంవత్సరాలు ఆ విధంగా ఉండి, ఆ తరువాత అహీతోపేలు దావీదు మంత్రిని తన వైపు త్రిప్పుకొని హెబ్రోనులో యాజకుడు లేకుండాయే ఆయన అభిషేకం పొందినాడు. అదే దారిలో వీడు వెళ్తున్నాడు. వారికి జరిగిన పర్యావసానం అబ్షాలోము చివరికి మరణం చెందినాడు. నేను అదే దారిలో పోతే ఒకవేళ మరణము చెందుతాను అన్న విషయము వీనికి జ్ఞాపకానికి రాలేదు. అది ఆలోచించలేదు. దేవునిని తృణీకరించినాడు. నాతాను ప్రవక్త దేవుని సంబంధి. నాతాను ప్రవక్త సొలొమోను రాజు అవుతాడని ముందుగానే చెప్పినాడు. దావీదు మహారాజు పిలిపించి చెప్పినాడు. అయినా లెక్క చేయడం లేదు. తన అన్న అయిన అబ్షాలోము మార్గమే వహించినాడు. అదే దారిన పోతున్నాడు ఈయన. చూడండి, పత్రికలలో పౌలు ఏం రాస్తాడంటే, ఇవన్నీ బైబిల్ గ్రంథం పాత నిబంధనలో
వ్రాయబడినవన్నీ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నవి. వీటి ద్వారా లేక మన ముందున్న ప్రజల జీవితాల ద్వారా మనము బుద్ధి కలిగి ప్రవర్తించడానికి వ్రాయబడినవి. దేవుడి యొక్క మాటలను ఆశీర్వదించునుగాక, ఫలింపజేయునుగాక. ఆమేన్. దేవునికి వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక.